ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘ్రతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్యగురుం భజే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ప్రియ భగవద్బంధువులారా, మనం ఆచరిస్తున్నటువంటి ధనుర్మాస వ్రతంలో 29, 30 చివరి పాశురముల దగ్గరికి విచ్చేసాం. చూస్తూ ఉండగానే 29, 32 పాశురములను షాత్తుమరై పాశురములు అంటారు. షాత్తు అంటే ముగింపు అని అర్థం. ముగింపులో పఠించేటటువంటి 2 పాశురములు ఇవి. వింజామర సేవగా స్వామికి మన అర్చక స్వాములు వింజామర సేవను గావిస్తూ ఉంటారు ఈ పాశురముల ద్వారా. ఈ 2 పాశురములలో అమ్మ ఆండాళమ్మవారు ఏం తెలియజేశారో మనం చూద్దాం. ముందుగా 29వ పాశురం. షిత్తుం షిరుకాలే வந்துன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மை எத்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தே வளங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் என்று கான் கோவிந்தா எத்தைக்கும் ஏடேடு பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாமான் செய்வோம் మత్తై నంకామంగళ్ మాత్తేలోరెంబావాయ్ అని 29వ పాశురం. గోపికలు ఆచరిస్తున్నటువంటి వ్రతం. అమ్మ గోదాదేవి గోపికలందరినీ కూడా గోకులములో ఉన్నట్టుగా భావన చేసి శ్రీవిల్లిపుత్తూరులో ఆచరిస్తున్నటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. ఎవరి కోసం ఆచరిస్తున్నారు ఈ వ్రతాన్ని? ఊరి వారందరి కోసం. పెద్దలు ఏం తెలియజేశారు? వర్షానికై వ్రతాన్ని ఆరంభించమంటే వర్షము కోసమని ఊరి ప్రజలందరి కోసముగా ఆచరిస్తున్నట్టుగా ఆచరిస్తూ తాను మాత్రం కోరేటటువంటిది మరొక విషయం ఉంది అని. అదేమిటి ఆ విషయం అంటే పరై పరై అంటే వ్రత సాధనానికి కావలసినటువంటి ఒక పరికరముగా తెలియజేస్తూ ఉన్న ఈనాడు ఆ పరై అంటే ఏమిటో తెలియజేస్తారు. ప్రతి పాశురంలో మొదటి పాశురము నుండి కూడా పరై నారాయణనే నమక్కే పరై తరువానని సంపూర్ణ విశ్వాసముతో మనము శ్రీమన్నారాయణునే తలుస్తూ ఉన్నాము, కొలుస్తూ ఉన్నాము కనుక అతడే మనకు పరై అనేటటువంటి సాధనాన్ని ఇవ్వగలడు అని కాంక్షించారు. అదే నిత్యకై ఇప్పుడు ఆ పరై అనేటటువంటిది ఒక సాధనమని, ఒక ఢంకా అని ఇంతవరకు తెలియజేసినా కూడా ఈనాటి పాశురంలో ఏం తెలియజేస్తారంటే పరై అంటే కేవలం ఒక వ్రత సాధనం మాత్రమే కాదు, మేము కోరేటటువంటిది మరొక విశేషం ఉంది శ్రీకృష్ణ. ఏమిటది అంటే నీకు నిత్య కైంకర్యమే మేము కోరేటటువంటి పర అంటున్నారు. నిత్య కైంకర్యము అనేటటువంటిదే మాకు కావాలి, నిన్ను వీడి మేము ఎప్పుడు ఉండము. ఎలాంటి నిత్య కైంకర్యము అంటే ఆనాడు నీవు దండకారణ్యము బయలుదేరి వెళుతూ ఉంటే నీ వెంటనే వస్తానని అమ్మ సీతమ్మ తల్లి ఉన్నది. అదేవిధంగా లక్ష్మణస్వామి కూడా నీ నిత్య కైంకర్యము ఆచరించడం, నీ వెంట ఉండి నిత్య కైంకర్యాన్ని సమర్పించడానికి విచ్చేసినటువంటి లక్ష్మణస్వామి లాంటి నిత్య కైంకర్యం కావాలి అని కోరుకున్నారు. అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. షిత్తుం షిరుహాలే వందున్నై చేవిత్తు అంటున్నారు. మేము బాగా తెల్లవారక ముందే మేల్కొన్నాం. తెల్లవారక ముందే మేల్కొని ఏం చేస్తూ ఉన్నాము? ఈ వ్రతము కోసమని తెల్లవారక ముందే మేల్కొన్నాము. ఇంత చిన్న పిల్లలము. షిత్తుం షిరుహాలే అంటే ప్రాతకాలము కంటే ముందు, అంటే వెలుగు రాకంటే ముందు ఉన్నటువంటి చాలా చీకటిగా ఉన్నటువంటి కాలం. ఆ కాలంలోనే మేము నిద్ర మేల్కొని మిగతా అందరినీ తోడుకొని మేము ఒక్కరము ఆచరించలేదు ఈ వ్రతాన్ని. అందరినీ కలుపుకొని బయలుదేరాము ఈ వ్రతము ఆచరించేటటువంటి స్థలానికి. అయితే ఈ వ్రతం ఆచరిస్తున్నామన్నా కూడా, భగవత్ ప్రాప్తి కలగాలన్నా కూడా మాకు జ్ఞానము కానీ, కర్మ కానీ, భక్తి కానీ సాధనము కాదు అని తెలుసుకున్నాము. ఏమిటి మరి సాధనము
భగవంతుడే సాధనము, భగవానుడే సాధనము, మరొకటి కాదు అని మేము తెలుసుకున్నాము తండ్రి. అందుకనే సంపూర్ణ శరణాగతి చేస్తూ మీ దగ్గరికి వచ్చాము. ఎలా వచ్చామంటే ఆనాడు విభీషణుడు ఎలాగైతే సంపూర్ణ శరణాగతితో నిన్ను చేరాడో అదేవిధంగా మేము కూడా సంపూర్ణ శరణాగతితో నీ దగ్గరికి విచ్చేసాము అంటూ ఉన్నై చేవిత్తూ నిన్ను సేవించాం. నీ యొక్క నామ సంకీర్తన చేశాము. అటువంటి భక్తి కలిగి ఉన్నాము. ఉన్ పొత్తామరయ్యడియే పోత్తుం, నీ బంగారు తామరల వంటి పాదములకే మంగళాశాసనం చేశాము. పోత్తి అంటూ పోత్తి పాశ్రములో నీ పాదములకు మంగళాశాసనము చేశాము. నీవే భగవంతుడవని నమ్మి విశ్వసించాము అని మంగళము పాడాము. అండ్రు ఇవ్వులహమళందాయడి పోత్తి అంటూ మంగళం పాడాము. పొరుల్ కేళాయ్ ఉన్ పొత్తామరయ్యడియే పోత్తుం పొరుల్ కేళాయ్. అయితే అట్లా పాడినందుకు, మేము మంగళము పాడినందుకు ప్రయోజనం ఏమిటో చెప్తాం విను అంటున్నారు. ఆ ప్రయోజనం ఏమిటి? ఎందుకు మంగళం పాడాము? నిన్నే సంపూర్ణంగా విశ్వసించి మంగళం ఎందుకు పాడాము తెలుసా స్వామి? పెత్తమ్మై ఎత్తున్నం కులత్తిల్ పిరందు నీ అంటున్నారు. పశువులను మేపి జీవించే కులములు జన్మించిన నీవు విను అంటున్నారు. అంటే ఎవరికి తెలియజేస్తున్నారు? మేము ఇక్కడికి వెళ్ళాము, మా విషయం వినమని వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠనాథుడి దగ్గరికి వెళ్ళలేదు. మా కులములోనే, మా గోప వంశంలో ఉన్నటువంటి నీ చెంతకు విచ్చేశాము, గోపాలకృష్ణుడి దగ్గరికి విచ్చేశాము అని తెలియజేస్తున్నారు. మా కులములో నీవు ఉన్నటువంటి వాడవు, అందుకని కృష్ణ నీకే మేము విన్నవించుకోవడానికి విచ్చేశాము. ఏం విన్నవించుకోవాలని వచ్చారు అంటే, కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు, నీ ఆంతరంగిక కైంకర్యములలో మమ్ము పరిగ్రహించు. నీ ఆంతరంగిక కైంకర్యము చేసేటటువంటి సౌకర్యాన్ని మాకు ప్రసాదించు అంటున్నారు. అంత దగ్గరగా ఉండి ఏ గోపికలు అది నాది ఉత్తర్యం ఇవ్వండి అంటే ఇచ్చేటట్టుగా ఉండాలి. నా వేణు అక్కడ ఉంది ఇవ్వండి అర్రా అంటే మేము ఇవ్వాలి. ఇది ఆంతరంగిక కైంకర్యం. నా నెమలి పింఛం ఎక్కడో ఉంది పెట్టుకున్నాను దొరకడం లేదు ఇవ్వండి అంటే ఇచ్చేటట్టుగా మేము ఉండాలి. అటువంటి సేవను మాకు ప్రసాదించు, అటువంటి కైంకర్యాన్ని ప్రసాదించు అంటున్నారు. అంతేకాదు ఇత్తై పరై కొల్వాన్ అండ్రహాన్ గోవిందా, ఈనాడు మేము పర పుచ్చుకొనడానికి రాలేదు. సరే ఇన్ని రోజులేమో పర కావాలి, పరై కావాలి, ఆ వాద్య పరికరం ఒకటి కావాలన్నారు కదా, అంటే కేవలము మేము పరై పుచ్చుకోవడానికి రాలేదు కదా గోవిందా అంటున్నారు. ఇంతకాలము పరై అంటే ఒక వ్రత సాధనము, దానికోసమే వచ్చారనుకున్నాను, లోకమంతా కూడా అలాగే అనుకుంటున్నారంటే కాదు, అది లోకం కోసం మాత్రమే పరై అనేటటువంటి సాధనము. పెద్ద ఢంకా కావాలన్నాము, ఊరేగింపుగా వెళుతూ నీ యొక్క నామ సంకీర్తననే చేస్తామన్నాము. ఎవరి నామ సంకీర్తన కోసం చేస్తారండి? నగర సంకీర్తన చేస్తూ భగవంతుని యొక్క నామ సంకీర్తన, శ్రీనివాస గోవింద అంటూ వెళ్ళి నామ సంకీర్తన చేస్తాము తండ్రి. కానీ మేము కోరేటటువంటి పర అనేది మాత్రం ఇది కాదు. మరి ఏమిటి అంటే, కూడా అరై వెళ్ళుం శ్రీర్ గోవింద అని అన్ని పరికరములు అన్నీ కావాలని చెప్పాము. మాకు మా జ్ఞాన లోపము తీరాలి అనుకున్నాము. అందుకనే మా కులంలో ఉన్నటువంటి గోవిందుడై అతి సులభుడై మా గోపవంశంలో జన్మించినటువంటి నిన్ను మేము కోరుతున్నాము. గోవిందా అని నాడు గోవింద శబ్దముతో నిన్ను కీర్తిస్తున్నాము అంటున్నారు. ఎత్తై ఇక్కుం ఏడేడు పిరవిక్కుం ఉందన్నోడుతో మేయావో మునక్కే నామాడ్చైవోం. ఎప్పటి వరకు ఉండాలి తెలుసా స్వామి? నీ ఆంతరంగిక సేవకులుగా మేము ఎప్పటి వరకు ఉండాలో చెప్తున్నారు. 7 జన్మలకు. ఎత్తైక్కుం ఏడేడు పిరవిక్కుం, 7 జన్మలకు నీతోనే సంబంధం గలవారుగా ఉండాలి. ఈ ఒక్కనాడు 2 రోజులు చేసేటటువంటి సేవ కాదు, ఎల్లప్పుడూ నీ దాస్యము మేము చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క దాసులమండి అనేటట్టుగా ఉండాలి మా స్థితి అని. తద్భృత్య భృత్య పరిచారక భృత్యస్య భృత్య ఇతి మాం స్మర, మేము మీ భృత్యుడి వలె ఉండాలి అని తెలియజేశారు. మీ భృత్యులకు మీ సేవకులుగా ఉండాలి, భగవత్ సేవకులుగా ఉండాలి. అందులో ముఖ్యంగా 7 జన్మల వరకు కూడా నీ యొక్క సేవ చేసుకునే భాగ్యము కలిగించు అని విశేషంగా కోరుతున్నటువంటి పాశురమే ఈనాటి 29వ పాశురం. మత్తై నంకా మంగళ్ మాత్తు అంటున్నారు. ఇంకా ఒకటి ఏమిటి అంటే, ఈ కోరిక కాకుండా మరొక కోరిక మా చింతకు రావద్దు, మాకు కలిగేటి ఇతర వాంఛలన్నిటినీ పోగొట్టు తండ్రి.
ఏమండి, మన మనస్సు అనేటటువంటిది కోతి వంటిది అని తెలియజేస్తారు. వానరం వంటిది ఒక చోట ఉండదు. ఎప్పుడు ఏమి ఆలోచిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమి ఆలోచిస్తుందో తెలియదు. ఇప్పుడే ఇది అడిగి మరి ఒకటి మళ్ళీ వెంటనే మరొక వైపుకి దృష్టి పోతుంది. అటువంటి స్థితి మాకు కలగకుండా నిరంతరము నీ యొక్క నిత్య కైంకర్యమును చేసేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని అనన్య భక్తి కలిగినటువంటి ఆండాళమ్మవారు గోపికల బృందమంతా కూడా ఈనాడు స్వామి చింతకు చేరి భగవంతునికి సేవ చేసే భాగ్యాన్ని కృపజేయమని వేడుకున్నారు. అదేవిధంగా మనమందరము కూడా ఆ భగవంతునికి నిత్యము ఆంతరంగిక కైంకర్యము చేసుకునేటటువంటి నిష్ట మాకు కలగాలి. అదేవిధంగా ఇతరమైనటువంటి వ్యాపకాల యందు మా మనస్సు పోకుండా భగవంతుని యందే ధ్యానము నిమగ్నమై ఉండేటట్లుగా మాకు కృప చేయుము అని తెలియజేసేటటువంటిదే 29వ పాశురం. ఇక 30వ పాశురం చూద్దాం ఏం తెలియజేశారు. 30వ పాశురంలో ఫలశ్రుతి తెలియజేస్తారు. ఈ వ్రతానికి అంతటికీ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితం ఏమిటి, ఫలశ్రుతి ఉంటుంది కదా దేనికైనా, ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఏం చెప్తున్నారో 30వ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని ఆ అర్థ విశేషాలను చూద్దాం. வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யுடையார் சென்னுரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணி புதுவை பைங்கமடத் தந்தரியல் பட்டரபிரான் கோதை சொன்னா செங்கத்தமிது மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் 2 மார்வனை தோள் செங்கல் திருமகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெత్తు ఇంబెరువరెంబావాయ్ అని పాశురం. ఏం తెలియజేస్తున్నారంటే, మేము వంగ కడల్గడైంద మాధవనై కేశవనై, ఇందులో మాధవ కేశవ 2 నామములు, ఓడలతో నిండి ఉన్నటువంటి క్షీర సముద్రాన్ని, వంగం అంటే ఓడలతో నిండి ఉన్నటువంటి క్షీర సముద్రములు అటండి, అన్ని ఓడలతో నిండి ఉందటండి. అటువంటి దానిలో లక్ష్మీదేవిని పొందాడండి. ఎప్పుడు అంటే పాల సముద్రాన్ని చిలికి మాధవుడైనటువంటి వాడిని, బ్రహ్మ రుద్రులకు కూడా నిర్వాహకుడైనటువంటి వాడిని ఆనాడు వ్రేపల్లెలో వీళ్ళందరూ గోపికలందరూ కూడా వ్రతాన్ని చేశారు. ఎవరి గురించి వ్రతము? భగవంతుడి గురించి ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటే ఆ ఓడలు గల క్షీర సముద్రాన్ని మధించినటువంటి మాధవుని కేశవుని కీర్తిస్తూ ఉన్నారు. కీర్తించి అంగపరైకొండ వార్తై అని పుదువై, అయితే కీర్తిస్తే ఏం జరుగుతుంది, తింగళ్ తిరుముగత్తు చెయ్యుడయార్ శన్నురంజి అని వాళ్ళందరూ పాలసముద్రంలో తింగళ్ తిరుముగత్తు చెయ్యుడయార్ శన్నురంజి, చంద్రుని పోలినటువంటి దివ్య తిరుముఖ మండలం కలిగిన వాళ్ళు, దివ్య ఆభరణములు గల గోపికలండి. ఎలాంటి వాళ్ళు గోపికలంటే చాలా అందమైన వాళ్ళు అని తెలియజేస్తున్నారు. అటువంటి గోపికలందరూ ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని అంగు అప్పరైకొండ వార్తై, ఈ వ్రతం గురించి ఆనాడు వాళ్ళు పరను పొందారటండి అనే వార్తను ఈనాడు మనం చెప్పుకుంటే చాలట. ఎంత సులభమైన ఇంత వ్రతము, సులభమైన వ్రతం అని చెప్పుకుంటున్నాం కదా, దీనిని ఆచరించిన వాళ్ళకి ఏమైనా లభించిందా అండి ఫలితము అంటే, లభించిందండి ఫలితము. ఏమిటా ఫలితము అంటే, ఆనాడు గోపికలంతా కూడా తెల్లవార కంటే ముందే నిద్ర మేల్కొని భగవన్నామాన్ని కీర్తిస్తూ ఒకరినొకరు మేల్కొల్పుకుంటూ వెళ్ళి వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరిగిందండి? అమ్మ గోదమ్మ తల్లికి ఇంత కష్టపడితే ఏమైనా లాభం జరిగిందా అంటే జరిగిందండి. ఏమిటి లాభము, ఏమి ప్రయోజనం పొందింది ఆండాళమ్మవారు అంటే, శ్రీరంగనాథుడినే వివాహం ఆడతాను, విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామిని అంటే ఆ స్వామి కరిగి, విగ్రహ రూపముగా ఉన్నటువంటి స్వామి మనసు కరిగి గోదమ్మవారిని వివాహం ఆడాడు కదా. ఇదే కదా ఫలితము, గొప్పనైనటువంటి ఫలితము, గొప్పనైన ప్రయోజనము అమ్మకు లభించింది. ఎప్పుడు? ఆనాడు అంగు అంటే ఆనాడు, అంగు అప్పరైకొండ వార్తై, ఆనాడు పరైను పొందినటువంటి వాళ్ళ యొక్క వార్తను వింటే చాలట మనం. ఆనాడు వ్రేపల్లెలో అండి, నందవ్రజంలో నిజంగా వ్రేపల్లెలో ఆచరించిందా అమ్మ? అప్పుడు అమ్మవారు గోదమ్మ తల్లి వ్రేపల్లెలో ఉందా? లేదు. ఎక్కడ ఉంది? శ్రీవిల్లిపుత్తూరులో కలియుగములో ఆనాడు గోపికలు ఆచరించినటువంటి వ్రతాన్ని భావన చేసి, భావనలో ఈ వ్రతాన్ని అంతా ఆచరిస్తూ ఉంటే
మళ్ళీ ఫలితం మాత్రం ఉత్తమోత్తమమైన ఫలితాన్ని పొందింది. అంగు அப்பறை கொண்ட వార్తై అణిపుదువై పయంగమళ తందరియల్ పట్టరబిరాన్ కోదై. లోకమునకంతటికి అలంకారప్రాయమైన అటువంటిదంటండి శ్రీవిల్లిపుత్తూరు. ఈ భూమండలానికే అలంకారప్రాయమైనటువంటి స్థలం ఏదైనా ఉంది, శ్రేష్టమైనటువంటి స్థలం ఏదైనా ఉంది, అదేమిటి అంటే అది శ్రీవిల్లిపుత్తూరు. అంత గొప్పనైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మ తామర పూసలను ఎల్లప్పుడూ మెడలో ధరించేటటువంటి వాడట. ఎవరు? పెరియాళ్వార్లు భట్టనాథులు. వారికి కుమార్తెగా లభించినటువంటి గోదాదేవి నడయాడినటువంటి ప్రాంతమైనటువంటి, జన్మించిన ప్రాంతమైనటువంటి, అవతరించినటువంటి ప్రాంతమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరు అని ఆ శ్రేష్టమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఎవరికంటే ముందుగా శ్రీవిల్లిపుత్తూరుని పేర్కొంటున్నారు? భట్టనాథుడి కంటే ముందుగా, గోదాదేవి కంటే ముందుగా శ్రీవిల్లిపుత్తూరుని పేర్కొంటారండి. ఎందుకంటే అంత శ్రేష్టమైనటువంటి స్థలం అని. సొన్న శంగత్ తమిజుమాలై అణిపుదువై పయంగమడ తందరియల్ పట్టరబిరాన్ కోదై. అందుకనే పట్టరబిరాన్ కోదై అంటే విష్ణు చిత్తుల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి నివసించినటువంటి ఆ ప్రాంతము శ్రేష్టమైనటువంటి సంబంధము కలిగినటువంటి, కృష్ణ సంబంధము కలిగినటువంటి, ఆళ్వార్ల యొక్క సంబంధం కలిగినటువంటి ఆ ప్రాంతంలో సొన్న శంగ తమిజుమాలై చెప్పిన సంఘ ద్రావిడ భాషలు. ఆండాళమ్మ వారు ఏం చెప్పిందండి? గోపికలందరినీ ఒక దగ్గర చేర్చి వ్రతాన్ని ఆచరిస్తూ ఇంత గొప్పనైనటువంటి ఈ మాలికలన్నిటినీ, ద్రవిడ ప్రబంధము, ద్రవిడ భాష అంటారు కదా, ద్రవిడ భాషలో మాలికలన్నిటినీ కూర్చి స్వామికి అందజేసింది కదా. ఎవరికి మనస్సుకు అందనటువంటి ఆ ప్రాంతంలో అప్పుడు దేవుడు, దైవము సామాన్యంగా ఎవరికి ఇంత విశేషమైనటువంటి అర్థాలు ఏమీ తెలియదు, తత్వార్థం ఏది తెలియని సమయంలో గోదమ్మ వారు అందరికీ అంత సులభంగా చెప్పినటువంటి ఆ పరమాత్మకు సంబంధించి, ఏ పరమాత్మ? అదే గోపవంశంలోకి విచ్చేసి గోవుల వెంట తిరుగుతూ, గోపాలుల వెంట తిరుగుతూ ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ గురించి తత్వం అంతా తెలిపినటువంటి, ద్రవిడ భాషలో సులభంగా తెలియజేసినటువంటి అమ్మ చెప్పినటువంటి 30 తప్పామే చెప్పినటువంటి ఈ 30 పాశురములను తప్పకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో, అనుసంధానం అంటే పఠిస్తారో, ఎప్పుడు? ఈ నెల రోజుల కాలము, ఈ ధనుర్మాస కాలము, ఎప్పుడైతే మొన్న డిసెంబర్ 16వ తారీఖు నుండి ఈనాడు జనవరి 13వ తారీఖు వరకు, జనవరి 13వ తారీఖు నాడు భోగి పండుగ కనుక ఈనాటి వరకు 29-30 శాతమర పాశురాలు చేసుకోవాలి. ఈనాటి వరకు అంటే ఈనాటి వరకు ధనుర్మాస కాలం. ఈ ధనుర్మాస కాలం అంతా ఈ 30 పాశురములను, గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై 30 పాశురములను ఎవరైతే పఠిస్తారో ఇంగు ఇప్పరుషురైపార్, ఇక్కడ ఈ భావముతో ఉచ్చరించిన వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే 30వ పాశురంలో ఆనాడు గోపికలు ఆచరించినటువంటి శ్రేష్టమైన వ్రతాన్ని చేశారటండి. చేస్తే గోదమ్మ తల్లిని శ్రీరంగనాథుడు పెరియాళ్వార్లకి కబురు పంపించి, మీ అమ్మాయిని పెళ్లి కుమార్తెగా అలంకరించి తీసుకొని రండి, నేను వివాహం ఆడతాను అన్నాడు. ఏ తండ్రికైనా ఆనందమే కదండి. సాక్షాత్తు రంగనాథుడు పిలిచాడు అని వల్లభదేవరాయలకు తెలియజేసి అందంగా అమ్మాయిని ముస్తాబు చేసి, పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి ముత్తైదువులందరితో కలిసి తీసుకొని వెళ్ళారు పల్లకిలో శ్రీరంగమునకు. శ్రీరంగంలో వివాహం జరిగింది. చాలా అద్భుతమైన వివాహం. దేనివల్ల జరిగింది? అమ్మకు ఎవరైనా మధ్యవర్తిత్వం చేసి పలానా వారి అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయికి వివాహం చేయండి చెప్పారా? కాదు. అమ్మ చెప్పినటువంటి 30 పాటలు, అమ్మ చేసినటువంటి, తాను ధరించి స్వామికి అర్పించినటువంటి మాలలు, పామాలై పూమాలై కదా, 2 రకాలుగా అమ్మ యొక్క నడవడిక తెలుసుకొని స్వామియే గోదాదేవి యొక్క భక్తిని, అనన్య భక్తిని గుర్తించి స్వామి అమ్మకి ఇచ్చినటువంటి ఫలితం. ఈ ఫలితం అంత గొప్ప ఫలితం లభించిందటండి అప్పుడు ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో ఆచరిస్తే అని మనం ఇప్పుడు చెప్పుకుంటే చాలట. అంగు అంటే అప్పుడు, ఇంగు అంటే ఇప్పుడు. ఇంగు ఇప్పరుషురైపార్, అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనను ఇప్పుడు మనము గుర్తు చేసుకుంటే చాలు. ఈ నెల రోజులు ఈ పాశురాలన్నీ కూడా అనుసంధానం చేయాలంటే పఠించాలి. పఠించిన తర్వాత ఆనాడు ఇలా జరిగిందటండి అనేటటువంటి సంభాషణ మనం ఇప్పుడు చెప్పుకుంటే చాలు. అప్పటి సంగతులు ఇప్పుడు చెప్పుకుంటే చాలు. ఏం జరుగుతుందట? ఈరిరండు మాల్వరైతోள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால்
పెద్ద పర్వత శిఖరముల వలె ఉన్నటువంటి 4 భుజములు కలిగినటువంటి వాడు, ఎర్రని కన్నులు గలవాడు, దివ్య తిరుముఖ మండలము కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి ఆ శ్రీయఃపతి. శ్రీయఃపతి అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య కృపా కటాక్షములు మనకు లభిస్తాయి. మనం కోరుకునేది అదే కదండి, భగవంతుని యొక్క లక్ష్మీనారాయణుల యొక్క శ్రీమన్నారాయణుని యొక్క కృపా కటాక్షం మనకు లభించాలని మనం కోరుకుంటున్నాం. అందుకనే ప్రతినిత్యము ద్వయమంత్ర అనుసంధానం చేసుకోమన్నారు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. దీనివలన అనన్యమైనటువంటి గొప్పనైనటువంటి స్థితి లభిస్తుంది అని. ఎంగుం తిరువరుల్ పెత్తు ఇంబురువర్, అంతటను స్వామి యొక్క దివ్య కటాక్షము పొంది ఎవరైతే ఆ విషయాన్ని తలుస్తారో, ఈ 30 పాటలను క్రమం తప్పకుండా 30 రోజులు అనుసంధానం చేస్తే, ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతం ఇది అనేటటువంటి విషయాన్ని తలుస్తూ ఉంటే, సంభాషణ చేస్తూ ఉంటే, ప్రవచనం చేస్తూ ఉంటే, ఆ ప్రవచనాన్ని శ్రవణం చేస్తూ ఉంటే, గోదాదేవి యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఉంటే, ఈ 30 పాటల యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటే, అమ్మ పొందినటువంటి గొప్పనైనటువంటి స్థితిని గురించి తెలుసుకుంటే చాలు. ఏం జరుగుతుంది అంటే, శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి కటాక్షములను పొంది ఇంబురువర్ ఎంబావాయ్. ఇన్బురువర్ అంటే మహా ఆనందాన్ని పొందుతారు. మనం కోరుకున్నది ఏమిటండి? ఆనందమే కదా. ఇప్పుడు మనం కోరుకునేది ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అంతటి ఆనందం మనకి ఎప్పుడూ లభిస్తుంది ఇహలోకంలో అనే విషయాన్ని మనకి ఈ పాశురము 30వ పాశురం తెలియజేస్తుంది. విశేషమైనటువంటి పాశురం. దీని ద్వారా ఇంతటితో ఈ వ్రతం మనకు సమాప్తం అవుతుంది. ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకోవడంతో విశేషమైనటువంటి అనేక విషయాలను మనం తెలుసుకోగలిగాం. వైభవంగా మన కోవెల్లో అత్యద్భుతంగా ధనుర్మాస ఉత్సవాలను భక్తజన సందోహం రోజు రోజుకి అమ్మ గోదాదేవి అందరూ రండి పాటించండి అని చెప్పినట్టుగా మన సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాం. అంత భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యము కూడా ఇదే విధంగా ఈ తిరుక్కార్తి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవాళ రేపటి నుండి మళ్ళీ తిరుప్పావై ఈ 30 పాశురములను పఠించరాదు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా దివ్య ప్రబంధ నిగమనం అంటారు. డిసెంబర్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు, జనవరి 20వ తారీఖు వరకు అండి. తర్వాత 20వ తారీఖు నుండి మళ్ళీ ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అంటే తిరుమంగయాళ్వార్ల తిరునక్షత్రం నుండి కూరత్తాళ్వార్ల తిరునక్షత్రం వరకు దివ్య ప్రబంధములను పఠించరాదు. అప్పుడు తిరుక్కార్తి అంటారు. అందుకని ఆ తర్వాత మళ్ళీ మనం యథావిధిగా ఈ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క, ఆచార్యుల యొక్క, గోదా రంగనాథుల యొక్క, ఏడుకొండల స్వామి యొక్క, ఆచార్యవర్యుల యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. అద్భుతంగా గోదా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు గోదా రంగనాథుల తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుందాం. స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. వంగ కడల్ గడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து செய்டையார் சென்னுரஞ்சி அங்கப்பறை கொண்டவார்த்தை அணிபுதுவை பைங்கமடத்தந்தரியல் பட்டரபிரான் கோதை சொன்னா செங்கத்தமிது மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் 2 மார்வனை தோள் செங்கலில் திருமகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்பெருவரெம்பாவாய். கர்க்கடே பூர்வபல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ரம்யஜா மாத்ருமுனீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயாத் நித்யஸ்ரீர் நித்யமங்களம். சர்வம் ஸ்ரீகிருஷ்ணார்ப்பணமஸ்து.